క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ఎంతోమంది ప్రశాంతత లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇంట్లో ప్రశాంతత లేదు, వీధిలో ప్రశాంతత లేదు, ఊరిలో ప్రశాంతత లేదు, ఉద్యోగం చేసేటటువంటి స్థలంలో ప్రశాంతత లేదు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఎప్పుడు చూసినా కూడా టెన్షన్తోని, బాధతోని, విచారంతోని, భీతితోని, ఆందోళనతోని, వేకులతతో జీవిస్తూ ఉన్నాము అంటూ ఉన్నారు. కానీ ఈనాడు ప్రభు అంటూ ఉన్నాడు, గాలిని, అలలను, సముద్రాన్ని శాసించి శాంతింపచేసి ప్రశాంతతనిచ్చినటువంటి ప్రభువును నీవు రక్షకుడిగా ఎన్నుకున్నావు. ఆయన ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని ఎందుకు మర్చిపోతూ ఉన్నావు? శిష్యులు గుర్తించారు కాబట్టి వెంటనే ప్రభువా మమ్మల్ని రక్షించండి, మేము చనిపోతూ ఉన్నాము అని క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి చూస్తూ ఉన్నాం. వెంటనే ఆయన గాలి అలలను గద్దించి శాంతింపచేశారు. నీ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ప్రశాంతత లేనటువంటి సమయంలో దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నావు, ప్రశాంతతనివ్వమని ప్రార్థిస్తూ ఉన్నావు. అలా గద్దించి ప్రశాంతతను ప్రసాదించేటటువంటి యేసయ్య నీ రక్షకుడు అన్నటువంటి నమ్మకాన్ని నీవు కలిగి ఉన్నావా? ఆ ప్రభు ఉండగా చింతించడం ఎందుకు, బాధపడడం ఎందుకు? ఆయన దగ్గరకు వెళ్ళు, ఆయన గద్దించి ప్రశాంతతను ప్రసాదిస్తాడు. ఆయన మాత్రమే నీకు కావలసినటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతాడు. దేవుడు అందరినీ దీవించునుగాక.